15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చాను చనిపోయే ముందు. ఆయన చనిపోలే, ఆయన చంపేశారు. ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకొని చంపేశారు. నా దగ్గర ఉంది ఆ లెటర్. ఆయన అన్నారు, అన్నా నీ పార్టీలో చేరితే నన్ను చంపేస్తారు, కానీ అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు అక్టోబర్ 6ని. అదే రోజు నేను గంట ముందు ఇక్కడ నీ పార్టీలో చేరిపోవాలి. వారు మావోయిస్టులకు వ్యతిరేకులు ఇప్పుడున్న పార్టీలన్నీ. అందుకే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగినా ఆ పార్టీలో చేరలేదు. మోదీ, అమిత్ షా నన్ను అడిగినా నేను చేరలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు కబుర్లు పెట్టినా నేను చేరలేదు. సిపిఐ, సిపిఎంలు మా పార్టీలైనా నేను ఆ పార్టీలో చేరలేదు. కేవలం నీ ఒక్కడవే ఈ దేశాన్ని ద్వారా ప్రపంచానికి శాంతి తేగలవు, తిండి లేని వారికి తిండి పెట్టగలవు, న్యాయం చేయగలవు. అయితే నువ్వు నిర్మాణం చేయాలి. మండల కమిటీలు వేయాలి. బుర్ర తినేసేవాడు. 9 గంటలకు నేను పడుకుంటాను, తెల్లవారు రాత్రి అంతా పని చేసుకొని 9 గంటలకు వచ్చేసేవాడు. మమత లేపు లేపు, పెద్ద ఆయన వచ్చాడు, లేచిపోయేవాడిని, కూర్చునేవాడిని. 2-3 గంటలు అక్కడికక్కడే నా గురించి పాటలు కట్టేసేవాడు, మీడియాలో ఇంటర్వ్యూలు చేసేవాడు. గద్దరన్న ఆత్మశాంతి కావాలంటే తెలుగు ప్రజలందరూ ఏకం కండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి, గద్దరన్న ఆశయాలు నెరవేర్చండి. బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకురండి. 2-3 కులాలైనా మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఉండడం 80 సంవత్సరాలు. 50-60% ఉన్న బీసీలు ఎందుకు కాలేదు? 27% ఉన్న కాపులు ఎందుకు కాలేదు? 8% ఉన్న ఎస్టీలు ఎందుకు కాలేదు? 16% ఉన్న మాలా మాదిగలను ఎందుకు ఎరగొట్టేశారు? 10-15% ఉన్న ముస్లింలు మన రాష్ట్రాల్లో ఎందుకు కాలేదు? కానివ్వరు, వీళ్ళు కానివ్వరు అని గద్దరన్న చెప్పాడు. అన్నా నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు పార్టీ మూసేయద్దు. చిరంజీవి పార్టీ పెట్టాడు కాంగ్రెస్లో విలీనం, కాంగ్రెస్కు విరుద్ధంగా కాంగ్రెస్లో కలిసిపోయాడు, అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు టీడీపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, టీడీపీతో కలిసిపోయాడు, అమ్ముడుపోయాడు. 2014లోనే మోదీని తిట్టాడు, తర్వాత మోదీని కలిసిపోయాడు 14లోనే. మరి అంతే కదా, శర్మిల కాంగ్రెస్ పార్టీని తిట్టింది, కాంగ్రెస్లోనే కలిసిపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ రోజు కేసీఆర్ గారిని తిట్టేవాడు, ఆ కేసీఆర్లోనే కలిసిపోయాడు. అలాంటి ప్యాకేజ్ స్టార్లు నువ్వు కాదన్నా, నువ్వు అక్కడవే నీతి నిజాయితీ ఉన్న ఏకైక వ్యక్తి అని ప్రభాకర్ 2-3 రోజుల క్రిందట ఏమన్నాడు? అదే 1,00,000 రెట్లు మోస్ట్ పవర్ఫుల్ దెన్ ఎనీ ఎమ్మెల్యే, ఎనీ ఎంపీ గద్దరన్న అన్నాడు. రండి రండి, ఈరోజే మీరు ఒక్క పని చేయండి. 275 నియోజకవర్గాలు, 175, 119, 294, 2 తెలుగు రాష్ట్రాలు, కరీంనగర్ పిఎస్పి ప్రజాశాంతి పార్టీ కేఎప్ప, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, జూబ్లీహిల్స్ అని పెట్టి నిరుద్యోగులందరూ, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా మీకు? ఇవ్వగలరా? లేదు. కుటుంబానికి 5 కోట్లు అప్పు చేశారు. దేశంలో ఉన్న పెద్ద 2 పార్టీలు, రాష్ట్రంలో ఉన్న 5 పెద్ద పార్టీలు. మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా? రైతులకు అండగా నేను నిలబడ్డాను కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టి 10 లక్షల మంది ధర్నా చేసిన ఆపలేంది నేను ఆపాను కదా ధర్నా చేసి. యాక్టర్ శివాజీ ఉంటుండగే రైతుల మినిస్టరు పరుషోత్తం రూపాల గారు ఎక్కడికి వచ్చిన ఆయనే సంగ్రిల్లా హోటల్కి వచ్చి పార్లమెంటు మోదీతో ఫైట్ ఇచ్చి ఒక మినిస్టర్గా
బిల్లుని వాపస్ తీసుకున్నారు కదా, కామారెడ్డి రైతులు భూముల్ని తిరిగి ఇప్పించేశాను కదా కొట్లేసి, స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు అమ్ముతుంటే పోరాడి కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆపాను కదా, 50 కోట్ల మంది యూత్ చనిపోతున్నారంటే మే 23 ఆగస్టు 1 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందు వాదన వినిపించి నేను ఒక్కడనే కదా పార్లమెంట్లో బిల్లు పెట్టించి కోట్ల మందిని ఈ దేశంలో కాపాడాను కదా. అవినీతి జరుగుతుంది హైడ్రా అంటే జరగకుండా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను కదా. 10 మంది ఎమ్మెల్యేలు అవినీతిగా బీఆర్ఎస్లో పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆర్డర్స్ తీసుకొచ్చాను కదా. ఎవరు తేని ఆర్డర్స్ ముందు నేను 28 ఆర్డర్స్ మీ కొరకు తీసుకొచ్చి ఫైట్ ఇస్తుంటే మీరు ఇంట్లో పడుకుంటారా యువకులారా? ఇదిగో 3-4 రోజుల తర్వాత ప్రభాకర్ అన్న లాంటి వారు టీంని తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ప్రతి జిల్లాలో లీడర్స్ అందరూ కలిసిపోండి. ఇప్పటికే 50 మంది మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఈ గత 1 ఇయర్లో నన్ను కలవడం జరిగారు. మీకు కొంతమందిని మీరు చూశారు. అన్నా మీ పార్టీయే చేరుతాం. అక్కడ వైఎస్ జగన్ కూటమి ఫెయిల్ అయిపోయి 13 లక్షల కోట్ల అప్పు, ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు డబ్బులు లేక. కుటుంబ ఆస్తులు లక్షల కోట్లు అయిపోయి ప్రజలకి లక్షల కోట్లు దోపిడీ అయిపోయింది. ఇంకా మీరు తప్ప మాకు దిక్కెవరు? ప్యాకేజ్ స్టార్లు అందరూ ప్యాకేజీలు తీసుకొని ఆయా పార్టీలో కలిసిపోయారు. మరి అలాంటప్పుడు నేను ఒక్కడనే పోరాడి సాధించగలనా? ప్రతి యువకుడు నిరుద్యోగి 100 మందితో మీరు గ్రూపులు పెట్టొద్దా? ప్రతి రైతు మీ పిల్లల్ని చదువుకున్న వాళ్ళతో గ్రూపులు పెట్టొద్దా? గ్రూపులు ఎందుకంటాను, మీతో నేను టచ్లో ఉండడానికి. ఈరోజు ఇంత పెద్ద ప్రెస్ మీటు 200 దేశాలకి రీచ్ అవ్వడానికి ఎంతమంది లైవ్లు ఇస్తున్నారు? నేను చూడలేదు ఎవరు వచ్చారని. టీవీ 9 వచ్చిందా? చూడలే. ఏబిఎన్ వచ్చిందా? లేదు. టీవీ 5 వచ్చిందా? లేదు, ఇప్పుడే చూస్తున్నా. ఎన్టీవీ వచ్చిందా? లేదు. సాక్షి వచ్చిందా? లేదు. V6 వచ్చిందా? లేదు. ఇవి 100 కోట్లు 500 కోట్లు విలువైన ఛానళ్ళు వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. శర్మిల తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చేవారు. ఇప్పుడు కవిత తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు కనుక. మన శాంతి సభ టీవీ 9 14 గంటలు లైవ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. December 5th ఏబిఎన్ ఎప్పుడూ లైవ్ ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎందుకో మానేశాడు. రాధాకృష్ణ ఆ టీవీ 5 నాయుడా ఆయన దోచుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఆంధ్రాని టీటీడీ చైర్మన్గా టీడీపీ లీడర్ కనుక.